స్టార్టింగ్లో ఆయన చెప్పినటువంటి ఒక మాట వినండి ఫస్ట్. పెద్ద ఉద్యోగస్తుల జీతాల్లో కూడా కట్ చేస్తే ఇంకా బాగుంటుంది. పెద్ద ఉద్యోగస్తుల జీతాలు కూడా కట్ చేస్తే బాగుంటుందనే మాట చెప్పిండు. పెద్ద ఉద్యోగస్తుల జీతాలు కట్ అంటే ఏంది అంటే, మొన్న రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో మీటింగ్ జరుగుతుంది, క్యాబినెట్ మీటింగ్లో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మె చేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి మంత్రులతో చెప్పిండట కదా, రైతు భరోసాకు పైసలు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా మన దగ్గర పైసలు లేవు, కావాలంటే ఎమ్మెల్యేల జీతాలు సగం కడియేద్దాం, మంత్రుల జీతాలు సగం కడియేసి మరి రైతు భరోసా ఇద్దాం, ఎంప్లాయీస్కి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇద్దామని రేవంత్ రెడ్డి మొన్న ఒక మాట చెప్పిండట. ఆ మాటతోటి ఇప్పుడు సుఖేందర్ రెడ్డి సార్ ఏం చెప్తున్నాడంటే, నాట్ ఓన్లీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మంత్రుల జీతాలు, పెద్ద ఉద్యోగస్తుల జీతాలు కూడా కట్ చేయాలి. పెద్ద ఉద్యోగస్తులు అంటే ఒక్కొక్కరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 1,50,000 1,20,000 జీతాలు కూడా వస్తాయి. దాంట్లోకి వెళ్ళి ఒక 60,000 ఇచ్చి ఒక 60,000 కట్ చేయాలి. 50% కట్ అంటే అంతే కదా. పైసలు లేనప్పుడు ఏం చేస్తారు? పైసలు లేనప్పుడు ప్రభుత్వ పెద్ద ఉద్యోగస్తులు అంటే చిన్న చిన్న వాళ్ళు కాదు, మళ్ళీ 50,000 60,000 జీతం ఉన్న వాళ్ళు కాదు, 1,00,000 కంటే పైన జీతం ఉన్నటువంటి వాళ్ళు, 1,20,000 1,50,000 జీతం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ జీతాలు సగం కట్ చేసి సగం జీతాలు ఆపి ఆ పైసలు ప్రజలకు ఇవ్వాలి, ఆ పైసలతోటి డెవలప్మెంట్ చేయాలి, ఆ పైసలతోటి రిటైర్డ్ ఎంప్లాయీస్కు బెనిఫిట్సో లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అట్లా ఇవ్వాలనేది వాళ్ళ వర్షన్. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తారు, సగం జీతం అని ఇవ్వాలనేది వీళ్ళ వర్షన్ అన్నట్టు. పైసలు లేవు కదా గవర్నమెంట్ తానా, పైసలు లేవు, ఆగమైపోయినాం, మొత్తం కథమైపోయినాం అని చెప్పి రేవంత్ రెడ్డి పొద్దుగాల లేస్తే డైలాగులు కొడుతున్నాడు. దుబారా ఖర్చు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, కానీ అసలు ఖర్చు ఎత్తలేడు. ఇప్పుడు రైతు భరోసా విషయంలో ఎంత ఫెయిలు. రైతు భరోసా 3 ఎకరాలకు మాత్రమే ఇస్తున్నాడు. 3 ఎకరాల కంటే పైన రైతు భరోసా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. పంట బోనస్ అడపా ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నాడు, ఇయ్యని వాళ్ళకి ఇస్తలేడు. తర్వాత కౌలు రైతులకు పైసలు అన్నాడు, అటే పోయినాయి. పోనీ రైతు బంధు పక్కన పెడితే 4,000 రూపాయల పెన్షన్ ఉందా? పెన్షన్ లేదు. మహిళలకు 2,500 రూపాయలు ఉన్నాయా? లేదు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నింటిలో ఫెయిల్ అవుతూనే వస్తున్నారు కదా. అందుకే శాసన మండలి చైర్మన్కే ఒక లేఖ వచ్చిందట, ఏమని, సార్ మా బిడ్డ పేర్లు ఉన్నది, మాకు బెనిఫిట్స్ పడతలేవు, మాకు ఇబ్బంది అవుతుంది, మాకు రావాల్సిన బెనిఫిట్స్ అని ఇప్పియండి అని చెప్పి లేఖ రాసిరట. ఆ లేఖ గురించి చెప్తున్నాడు. తర్వాత ప్రభుత్వానికి సలహా సూచనలు చెప్తున్నాడు. ఆర్థికాన్ని గురించి పెంచుకోండి, ఆర్థికం గురించి ఆలోచన చేయండి, రైతుల వ్యతిరేకత ఉన్నది, పొడగొట్టుకునే కార్యక్రమం చేయండి అని చెప్పి ఆయన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక రేవంత్ రెడ్డికి ఎంతమంది చెప్పినా అర్థమవుతలేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంత మొత్తుకున్నా రేవంత్ రెడ్డికి అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి పొద్దుగాలైతే మంత్రులు కూడా చెప్తున్నారట, చాలా మంది జనాలు మమ్మల్ని తిడుతుర్రు, మమ్మల్ని విమర్శిస్తున్నారు, ఊళ్ళో పోవాలంటే భయం అవుతుంది, ఏం పని చేయలే కదా మనం అంతా, ఏమన్నా అంటేనేవో రేవంత్ రెడ్డి ఇప్పుడే కలెక్టర్ ఆఫీసులు కడుతున్నాం, ఇప్పుడే 100 పడకల ఆసుపత్రి కడుతున్నాం, ఇప్పుడే మెడికల్ కాలేజ్ కడుతున్నాం అని చెప్పి రేవంత్ అనే డైలాగులు చెప్తున్నాడు. సీన్ కడి అయితే మరి అవి కడుతున్నాడా కడతలేడా పక్కన పెడితే బీఆర్ఎస్ గవర్నమెంట్లో శాంక్షన్ అయినాయే రేవంత్ రెడ్డి పనులు చేస్తున్నాడు. అంతకుమించి రేవంత్ రెడ్డి చేసింది కొత్తగా ఏం లేదు.